కడప నగరంలోని ఆల్మాస్పేట సర్కిల్ను వివాదాస్పద టిప్పు సుల్తాన్ పేరు పెట్టడాన్ని బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. నగర పాలక సంస్థ అధికారుల నిర్ణయాన్ని ఓసారి పునరాలోచించాలంటూ బీజేపీ నేతలు వినతి పత్రం అందించారు. నగరంలోని ఆల్మాస్పేట సర్కిల్ పేరును టిప్పు సుల్తాన్ సర్కిల్గా మార్చే ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి బొమ్మన విజయ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. భారత్ మాతాకి జై. మనం ఈరోజు కడప నగర కమిషనర్ గారిని కలవడానికి గల ముఖ్య ఉద్దేశం, మనం కడప నగరంలో ఎప్పుడూ లేని విధంగా ఈ మధ్యకాలంలో కొత్తగా జనరల్ బాడీ లాస్ట్ జరుగుతుందని, కార్పొరేషన్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇక్కడ ఇంకా వైసీపీ వారు ఏదో పన్నాగం పడి ఇక్కడ కొత్తగా ఈ జనరల్ బాడీలో ఒక్కసారిగా కడప నగరంలోని అల్మాస్పేట్ సర్కిల్ను టిప్పు సుల్తాన్ అనే నామకరణం చేయాలనే ఆమోదం తెలిపారని మాకు లేటుగా తెలిసింది. దానిపైన మేము తీవ్రంగా భారతీయ జనతా పార్టీ యువమోర్చా తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే టిప్పు సుల్తాన్ అనేటువంటి వాడు హిందూ ద్రోహి, హిందువుల మహిళల పైన హింసించి వారిని మానభంగాలు చేసి హిందూ దేవాలయాలను కానీ హిందువుల సంపదను కానీ కొల్లగొట్టినటువంటి టిప్పు సుల్తాన్ గారి పేరు, వాడు ఒక ద్రోహి అయినప్పటికీ కూడా కడప నగరంలో టిప్పు సుల్తాన్ పేరు ఎందుకు పెట్టాలనుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ప్రశాంతంగా ఉన్నటువంటి కడపను ఇప్పుడు మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నటువంటి పార్టీలకు మేము హెచ్చరిస్తున్నాం. మీ పదవీ కాలం అయిపోయినప్పటికీ కూడా మరోసారి మీరు ప్రజాస్వామ్యంలో గెలవాలనుకున్నా, లేదంటే ఓట్లు అడగాలడానికి వెళ్ళాలనుకున్నా మీరు ఖచ్చితంగా భంగపాటుకు గురవుతారు. మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని కడప నగర అభివృద్ధి కోసం చేయండి, అంతే తప్పక మతాల మధ్య చిచ్చు పెట్టేదానికి అటువంటి మతద్రోహిని ప్రేరేపించే పేర్లను పెట్టడాన్ని అయితే మేము భారతీయ జనతా పార్టీ యువమోర్చా తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు కడప నగర కమిషనర్ గారిని కలిసాం. గతంలో ప్రొద్దుటూరులో అయితే ఏ విధంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పెట్టాలనుకుంటే రాష్ట్ర స్థాయి బీజేపీ నాయకులు వచ్చి ఏ విధంగా ముట్టడించారో కడప నగరంలో కూడా అదే విధంగా జరుగుతుందని మేము తెలియజేశాం. అదేవిధంగా ఇక్కడ ఎటువంటి అంటే కొంతమంది మేము టిప్పు సుల్తాను విగ్రహాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నాం, అంతే తప్పక ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన ఇతర నాయకులను ఎవరిని మేము వ్యతిరేకించట్లేదు. మన రాష్ట్రపతి అయినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారి విగ్రహాన్ని కానీ, ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరును కానీ నామకరణం చేస్తే మేము దానికి ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయము. ఎందుకంటే అతను దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలోనే మన్ననలు పొందిన వ్యక్తి, మరియు చనిపోయిన తర్వాత అతి సాధారణంగా అంటే ఎటువంటి కులానికి కానీ మతానికి కానీ లేనటువంటి ఆదర్శ నాయకుడు అయినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు నామకరణం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఆ నామకరణం కానీ చేస్తే మేము భారతీయ జనతా పార్టీ తరఫున, భారతీయ జనతా పార్టీ యువమోర్చా తరఫున, హిందూ సంఘాల తరఫున అందరం మేము కూడా ఆ నామకరణం దాంట్లో పాల్గొని దానికి పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా అతి త్వరలో మా రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు అందరూ దీనిపైన స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు. దీన్ని అయితే మేము ఏ విధంగా కూడా ఒప్పుకోము. దీనికి తీవ్ర వ్యతిరేకతను తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై.